వస్తుంది. ఈ గొడవ ఏంటి అయిపోతుందని చెప్పి ఏంటి ఏంటి అని రష్యన్ భాషలో ఆ ఇద్దరు పోలీసుల్ని అడుగుతుంటుంది. అడిగితే వాళ్ళు చెప్తారు, ఈడెవడో కేజీబీ ఓడు బ్లో అప్ చేయడానికి వచ్చాడు, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నామని. వీళ్ళు లాగుతున్నప్పుడు ఈ డేవిడ్ విలియమ్స్ ఆ ముసలావిడిని చూసి బబుస్కా హల్లెలూయా అంటాడండి. అంటే గ్రాండ్ మదర్ హల్లెలూయా అని అనగానే ఆ ముసలావిడ పరిగెట్టుకొని వచ్చి ఇతను లోనకి లాగి తలుపులు వేసేస్తుందండి. ఈ ఇద్దరు పోలీసు వాళ్ళు గన్నల కిందన పెట్టి ఈయన్ని పట్టుకొని కౌగులించేసుకుంటారు. వీడికి బోధపడదు. ఇదేంట్రా, ఇప్పటి వరకు నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తానన్న వాళ్ళు హల్లెలూయా అనగానే నన్ను లోనకి లాగి తలుపులు వేసి ఈ ఇద్దరు పోలీసు వాళ్ళు నన్ను ముద్దు పెట్టుకుంటారా ఏంటని. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలోన 6300 భాషలు ఉన్నాయండి. ఈ భాషల్లోన ఈ లోకంలో ఉన్న 221 దేశాల్లో ఏ దేశానికి వెళ్ళి హల్లెలూయా అన్నావంటే వాళ్ళు నిన్ను రికగ్నైజ్ చేసేది నీవు క్రైస్తవుడు అని. హల్లెలూయా. ఇక్కడ ఆ ఇంట్లోన సీక్రెట్ ప్రేయర్ మీటింగ్ జరుగుతుందండి. కేజీబీ ఆఫీసర్స్లో యేసు ప్రభుని నమ్మిన ఆఫీసర్సు ఆ ఇంట్లో ప్రతి వీకు గ్యాదర్ అయ్యి ప్రేయర్ మీటింగ్ జరుపుకుంటున్నారు. ఈయన అంటాడు, నేనే కానీ ఆ పర్టిక్యులర్ టైంలో నేను హల్లెలూయా అనకపోతే నన్ను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి అప్పచెప్తే అది ఓపెన్ చేసిన తర్వాత బైబిల్ అని తెలిసి వాళ్ళు కూడా బాధపడతారు, నన్ను జైలుకి పంపించేస్తారు, సైబీరియన్ జైలుకి. ఆ మాట నా జీవితాన్ని రక్షించడమే కాకుండా అక్కడి నుంచి బైబిల్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం మొదలు పెడతాడండి. రొనాల్డ్ రేగను 1980లోన అమెరికన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత అఫీషియల్గా అంటే స్మగ్లింగ్ చేయకుండా సంవత్సరానికి 5000 బైబిల్ని ఈయన సప్లై చేసేవాడండి. ఈయన 1985లో చనిపోతాడు. అయితే కమ్యూనిస్ట్ దేశాలన్నిటికీ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని సప్లై చేస్తాడు. ఆయన చెప్పే మాట ఏంటంటే, నేను నా ప్రాణాన్ని ఆ రోజు సేవ్ చేసింది ఈ హల్లెలూయా అన్న పదమే. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ పదం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళాం నీవు యేసు ప్రభుకు చెందిన వ్యక్తిగా లోకం గుర్తిస్తుందండి. యాక్చువల్గా జర్మనీలోన కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. అది ఫ్రాంక్ఫర్ట్లోన ఒక మల్టీ సూపర్ స్పెషాలిటీ టాప్ హాస్పిటల్. అంటే అమెరికాలో మాయో క్లినిక్ ఎలాగో జర్మనీలో అలాంటి హాస్పిటల్ అది. ప్రపంచంలో టాప్ మోస్ట్ నోబెల్ ప్రైజ్ డాక్టర్సు అందులో ఉంటారు. అందులోన హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్లోన ఆపరేషన్ చేయడానికి డాక్టర్సు చుట్టూ ఉన్నారు. ఆ పేషెంట్ పేరు ఎల్కీ. ఈ ఎల్కీ ఏంటంటే ఎందుకు ఆపరేషన్ చేస్తున్నారంటే, ఈ ఎల్కీకి ఆపరేషన్ చేసే ముందు డాక్టర్స్ ఒక టేప్ రికార్డర్ పట్టుకొని తెస్తారు. ఆ రోజుల్లోన 1980స్లోన టేప్ రికార్డర్స్ ఉండేవి. ఆ టేప్ రికార్డర్ పట్టుకొని ఎల్కీ దగ్గరికి వచ్చారండి. వచ్చి ఎల్కీకి ఏమని చెప్తారు, ఎల్కీ నీవు ఆపరేషన్ అయిన తరువాత నీ జీవితాంతం కూడా నువ్వు ఇంకా మాట్లాడలేవు. నువ్వు ఏదైనా మాట్లాడదలుచుకుంటే నీ జీవితంలోన ఏ మాటలు నీవు పలకాలన్నా ఇప్పుడే పలుకు. ఈ టేప్ చేసి ఆ టేపు నీకు ఇస్తాం. కారణం ఏంటంటే నీకు ఆపరేషన్ అయిన తర్వాత నీ జీవితాంతం నువ్వు మాట్లాడలేవు. ఎందుకంటే నీ నాలుకను మేము కట్ చేస్తున్నాం ఈ ఆపరేషన్లోన. ఈ ఎల్టీకి టంగ్ క్యాన్సర్ ఉందండి. ఈ టంగ్ క్యాన్సర్ వలన వీళ్ళు కట్ చేయాల. అందుకోసమని ఈ డాక్టర్లు నువ్వు మాట్లాడు ఇప్పుడే అని చెప్పి ఆ టేప్ రికార్డ్ తీసుకొస్తే, వీడు ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ స్టూడెంట్ అండి ఈ ఎల్కి. వీడు జస్ట్ ఒక నిమిషం ఆలోచించి ఏమంటాడంటే డాక్టర్స్ తోటి, నా జీవితంలో ఆఖరుగా నేను పలికే మాట నా ప్రభువైన యేసు క్రీస్తుకి హల్లెలూయా 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 అని 3 సార్లు పలుకుతాడండి. పలికిన తర్వాత అనెస్థిస్టు మత్తుమంది ఈ ఎల్కీకి ఇస్తాడు. మత్తుమంది ఇచ్చిన తర్వాత చీఫ్ సర్జన్ వస్తాడు ఈయన నాలుగు కట్ చేయడానికి. ఆ చీఫ్ సర్జన్ వచ్చి ఎక్స్రే అడుగుతాడు. వీళ్ళు ఆ ఎక్స్రేస్ తీసిస్తారు. ఆయన ఎక్స్రేస్లో టెస్ట్ చేసిన తర్వాత ఒకటే అడుగుతాడు ఈ డాక్టర్స్ని. చుట్టూ 4 డాక్టర్స్ ఉంటారు.
ఈ ఎక్స్రే ఎప్పుడు తీశారని అడుగుతాడు. అడగగానే తీసి 2 వీక్స్ అయింది అంటారు. 2 వీక్స్ క్రితం తీసిన ఎక్స్రే ఇస్తే నేను ఎక్కడ కట్ చేయాలా? ఎందుకంటే ఈ క్యాన్సరు రోజు రోజుకి లోనకి స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఎక్కడుందో నాకు తెలియదు. దీని ప్రకారంగా కట్ చేస్తే ఇంకా క్యాన్సరు టంగ్లోనే ఉంటుంది, ఈయన చచ్చిపోతాడు. అందుకు పోర్టబుల్ ఎక్స్రే మిషన్ తీసుకొచ్చి ఇప్పుడు టంగ్ ఓపెన్ చేసి ఎక్స్రే తీయమంటాడు. ఈయనకి ఆల్రెడీ అనస్థీసియా ఇచ్చింది. అప్పుడు ఒక మిషన్ తీసుకొచ్చి ఈడు మౌత్ నోరు విప్పి నాలిక లాగి ఎక్స్రే తీస్తారు. ఆ ఎక్స్రే తీసిన తరువాత 5 డాక్టర్లు ఇంక్లూడింగ్ అనస్థెసిస్టు ఆ ఎక్స్రేని 3 గంటల పాటు ఎతుకుతారండి ఆ క్యాన్సర్ కోసం. ఆ క్యాన్సరు మటుమాయం అయిపోద్ది. ఆ నాలిక మీద ట్రేస్ కూడా ఉండదండి. హల్లెలూయా. ఈలోపు వీడికి ఇచ్చిన మొత్తం మందు దిగిపోయింది. వీడికి తెలివి వచ్చి నిలబడగానే కూర్చోగానే వీడికి ఆ పాత క్యాన్సర్ ఉన్న ఎక్స్రే, ఇప్పుడు క్యాన్సర్ లేని ఎక్స్రే 2 ఇచ్చి గెడౌట్ అని పంపించారండి. వీడు ఇంజనీరింగ్ కూడా కంప్లీట్ చేయకుండా జర్మనీ అంతా కూడా సువార్త చేసి యేసు ప్రభు దేవుడని ప్రకటిస్తున్నాడండి ఇప్పటికీ కూడా. ఈ వృత్తాంతం 1985లోన జర్మన్ సైన్స్ మ్యాగజైన్ కవర్ పేజ్ రాసిందండి. అంటే ఈ క్యాన్సర్ ఉన్న ఎల్కి తన జీవితంలో ఆఖరు పదము హల్లెలూయా 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 అని పలకడానికి నిశ్చయించుకున్నప్పుడు దేవుడు ఈ ఎల్కి యొక్క టంగ్ క్యాన్సర్ని డిసపేర్ చేశారని, ఇది మెడికల్ సైంటిఫిక్ వండర్ అని ఆ జర్మన్ మ్యాగజైన్ పబ్లిష్ చేసిందండి. ప్రేమైన సహోదరి సహోదరులారా, మన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అంటే ఆయన మనం చూచినట్టయితే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మొట్టమొదట చంద్రమండలం మీద నడిచిన వ్యక్తి. 1969లోన జూలై 20న ఎర్లీ మార్నింగ్ చంద్రుడి మీద అడుగుపెట్టిన వ్యక్తి ఆయనే. ఆయన 2000లో నేను కలిశానండి అమెరికాలో, ఆయన ఇంట్లోన. ఆయనలో గొప్పతనం ఏంటి తెలుసండి, ఆయన చంద్రమండలం నుంచి వచ్చిన తర్వాత ఉద్యోగానికి రిజైన్ చేసి ఇవాంజలిస్ట్గా మన ఇండియా కూడా వచ్చారండి. ఆయన ప్రపంచం అంతటా ఆయన బోధించడం మొదలుపెట్టాడు. జాబ్ని రిజైన్ చేసి మొన్నే 3 years బ్యాక్ ఆయన చనిపోయాడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఈ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మొట్టమొదట ఆయన చంద్రమండలం మీద ల్యాండ్ అవ్వగానే ఆయన పలికిన మాటలేటో తెలుసా? 3 సార్లు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూ, ఇవన్నీ ఇండియాలో ఉన్న న్యూస్ పేపర్లన్నీ కూడా మొట్టమొదట ఎర్లీ మార్నింగ్ హెడ్డింగ్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. 3 సార్లు ఆయన పదాన్ని పలికాడండి. ఆయన మొట్టమొదటగా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పదం ఏంటంటే చర్చిల్లో పడుకునోళ్ళని లేపడానికి ఉపయోగించిన పదం కాదండి. ఇది పవిత్రమైన పదము. ఈ పదం పరలోకానికి చెందిన పదం. ఇక్కడ ఇది కొంతమంది ప్యారెట్కి నేర్పినట్టు. ఇప్పుడు రష్యాలోనో పాస్ట్ ఇంట్లో ఒక ప్యారెట్ ఉందండి. ఆ ప్యారెట్ ఎవరెళ్ళినా తక్కువని అది ఇంకో మాట మాట్లాడదండి. హల్లెలూయా 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 అంటుంది ఆ చిలుక భువనేశ్వర్లో. అది ఇంకో మాట మాట్లాడదు ఆ చిలుక. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవలసింది ఏంటంటే ఈ పదము పవిత్రమైన పదము. దేవుణ్ణి ఈ పదముతో స్తుతించినప్పుడు మన జీవితంలో అనేకమైన ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. ఆఖరుగా చిన్న ఒక ఇన్సిడెంట్ చెప్పి ముగిస్తాను. తమిళనాడులోన ఒక మహాభయంకరమైన సినిమా పిచ్చోడు ఉండేవాడి. వాడు రజనీకాంత్ అంటే మహా పిచ్చి. ఆ సినిమాని 30, 40, 50 సార్లు చూస్తాడు. అయితే దేవుని కృపాలన మారు మనసు పొంది క్రైస్తవుడయ్యి తర్వాత పాస్టర్ అయ్యాడండి. పాస్టర్ అయితే ఈ పాస్టర్ అయిన ఆయన ఆ చర్చిని ఎలా తయారు చేశాడంటే, నేను ఎప్పుడైనా హల్లెలూయా అంటే చర్చిలో మీరు అందరూ కూడా 3 సార్లు హల్లెలూయా 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 అనాలా. అలాగా చర్చిని తయారు చేశాడండి. సూపర్ అన్నమాట. అయితే ఈలోపు
రజనీకాంత్ యొక్క సినిమా ఒకటి రిలీజ్ అయిందండి. ఆ సినిమా రిలీజ్ అవగానే వీడు పాత ఫ్యాన్ కదా, వీడికి మనసు ఉండబట్టలేదు. ఆ సినిమాని ఎలాగైనా చూద్దాము అన్న కోరిక పుట్టి, సినిమాకి వెళ్తే జనాలు చూస్తారు కదా, పాస్ సినిమాకి వెళ్ళాడని ఇంకా లేనిపోడు గొడవ అయిపోద్దని ఒక మారుమన్ అంటే ఓ టీషర్టు బనియను జీన్స్ ప్యాంట్లు అవి వేసుకొని సెకండ్ షో సినిమాకి వెళ్ళాడండి వీడు. ఈ పాస్టర్ వెళ్ళి ఎవ్వరూ లేని దగ్గర ఒక బాక్స్లోన ఒక్కడు కూర్చొని ఆ సినిమాను వాచ్ చేస్తాడు. ఆ సినిమాలోన ఒక క్లైమాక్స్ సీన్ ఉంటుంది. వీడి ఫేవరెట్ హీరో రజనీకాంత్ అందరినీ లెగిసి తన్నేస్తుంటే వీడు ఆ ఆవేశాన్ని ఆపుకోలేక వీడు లెగిసిపోయి హల్లెలూయా అని గెంతాడండి సినిమా హాల్లో. గెంతగానే ఆ సినిమా హాల్ ముందున ఆ తెర దగ్గర కూర్చున్న ఆ ఫ్లోర్లో కూర్చున్న వందల మంది హల్లెలూయా 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 అని గెత్తడం మొదలెట్టారు. వీడి చర్చ్ ఫ్యాన్లు కూడా అదే పద్ధతే. వీడికి మతిపోద్ది, నేనే దొంగచాటుకి సినిమాకి వస్తే నా చర్చలు కూడా సినిమాకి వచ్చారని. ఇక్కడ ఏంటంటే ఇది ఏదో కాకమ్మ కథ అంటే ఆకతాయిగా చెప్పిన పదాలు కాదు, కానీ ఇది పరలోకములో దేవుని చెవులకి చాలా ఇంపైన శబ్దం అండి. ఇది ఎప్పుడైతే ఈ పదాన్ని భక్తితో ఉచ్చరిస్తామో దేవుని యొక్క మహిమ మన మీద కమ్ముకుంటుంది, దేవుని యొక్క దృష్టి మన మీద ఉంటుంది. మనల్ని నాశనము చేయడానికున్న అంధకార శక్తులన్నీ కూడా పటాపంచలైపోతాయి. అంటే పెట్రోల్ పోసి అగ్గిపెట్టినట్టే సైతానికి. తిరునెల్వేలిలో అండి, తమిళనాడులోన నాకు పాస్టర్ తెలుసండి, చాలా ఓల్డ్ పాస్టర్ ఆయన తిరునెల్వేలికి ఒక 50 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఆయన ఉండేది. ఆయనకు ఒక చర్చ్ ఉంది. ఆయన ఎప్పుడు కూడా కాషాయ బట్టలు వేసుకొని పెద్ద గడ్డ మీద ఉంటుంది. ఆయన మామూలుగా తిరుగుతుంటాడు. ఒకరోజు ఆ తిరునెల్వేలి సిటీకి వచ్చి ఆయన వెళ్ళడానికి బస్సు కోసమని, ఎండాకాలం బస్సు రాలేదని చెప్పి అక్కడ ఒక కాళికా దేవాలయం ఉంటే ఆ దేవాలయం ముందును కూర్చొని హల్లెలూయా 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 అని గడ్డాన్ని ఇలాగ నిమురుకుంటున్నాడండి. ఆయన ఒక అరగంట సేపు అలాగా హల్లెలూయా 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 అనుకుంటుంటే ఆ లో నుంచి పూజారి అమ్మో అమ్మో కాలిపోతున్నానని చెప్పి వచ్చి లేకరా వెళ్ళిపో 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 అని చెప్పి తగిలేస్తుండయండి. నువ్వు ఆ మాటాపు ఆ మాటాపు నా ఒళ్ళంతా కాలిపోతుందని. ఇది నిజమండి. కారణం ఏంటంటే ఈ పదం ఉచ్చరించిన దగ్గర సైతాన్లు పటాపంచలైపోతాయండి. అందుకే మన జీవితంలో ఎప్పుడైతే భయాందోళనతో ఉన్నప్పుడు కానీ, లోకమంతా మనకి ఎగనిస్తూ అనుకున్నప్పుడు కానీ, లేదంటే భయంతో మనం ఒడిగిపోతున్న సమయాల్లోన మనము ఉచ్చరించవలసిన పదము, దేవుణ్ణి స్తుతించవలసిన పదము హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అలానే అందుకే దావీదు కీర్తనకారుడు ఏమంటాడంటే 150వ కీర్తన 6వ వచనంలో, లెట్ ఎవ్రీథింగ్ దట్ హ్యాస్ బ్రెత్ ప్రైజ్ ద లార్డ్, ప్రాణమున్న సకల జీవులారా యెహోవాను స్తుతించండి అని. నేను ఇప్పుడు హల్లెలూయా అని చెప్పినప్పుడు ఎవరికైతే నోట్లో నాలుక ఉంటుందో మోగోలు చెప్పొద్దండి, మీరు చెయ్యెత్తి హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా 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 ఆమెన్ ఆమెన్. రేపు రండి అంటే మార్నింగ్ బైబిల్ స్టడీలోన కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. మీ జీవితంలో ఎప్పుడూ ఆలకించలేని విషయాలు. బైబిల్లోన 1260 దేవుని వాగ్దానాలు ఉంటాయండి. 8300 రకాలైన ఆశీర్వాదాలు ఉంటాయి. వాటిని ఎన్కాష్ చేసుకోవడం ఎలా? ఇప్పుడు మీకు చెక్ ఇస్తే మీ చెక్ని ఇంట్లో పెట్టుకుంటే అది ఏమి విలువ లేదు. మీరు బ్యాంక్కి వెళ్ళి దాన్ని క్యాష్ చేసుకోవాలి. అలాగే దేవుని వాగ్దానాలు ఈ బ్లాక్ అండ్ వైట్ లెటర్స్ తోటి ఆ తెల్ల కాగితం మీద ప్రింట్ చేసిబడిన కాదండి. దేవుని వాగ్దానాన్ని ఎలాగ ఎన్కాష్ చేసుకోవాలా అది నేర్చుకుంటే మీ జీవితం జీరో నుంచి హీరో కింద మారిపోతుంది. అది నా సాక్ష్యం కూడా. హల్లెలూయా ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. మనం నిన్నటి రోజు కూడా స్తుతి ఆరాధన జరుపుకున్నాము. దేవుని అడిగి ఉంటుంది కదా. నిన్న సాయంకాలము దేవుని స్తుతిస్తూ అందరం ప్రభు యొక్క సహాయం కోరి ఉన్నాము. స్తుతి ఆరాధన మనం జరిగించినప్పుడు
అనేకమైన ఆశీర్వాదాలు పొందుకుంటామని మనం ఎన్నోసార్లు మన వాక్యము ధ్యానించుకున్నాం. ఈరోజు మరొకసారి దేవుడు తన యొక్క కుమారుడు ద్వారా, దాసుని ద్వారా ఆ స్తుతి ఆరాధనలో ఉన్న మహా గొప్పతనాన్ని మనకు తెలియపరుచున్నాడు. నిజంగా వారి ద్వారా దేవుడు మనకు అనేక విషయాలు తెలియపరుచున్నారు. అనేక విషయాలు మనం నేర్చుకున్నాము. మరియు ఎంతో సంతోషంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. అందరు సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. అంటే గుడ్. సో రేపు మార్నింగ్ ఏ విధంగా దేవుని యొక్క వాగ్దానం స్వతంత్రించుకోవాలో వాటి మీద వారు మాట్లాడనే ఉంటున్నారు. దయచేసి టుమారో మార్నింగ్, రేపు ఉదయము 10 గంటలకు మీరు వచ్చినట్లయితే ఎంతో బాగుంటుంది. కనుక ఇటువంటి వర్తమానం, ఇటువంటి వాక్యము మళ్ళీ మనకు దొరకడము చాలా కష్టంగా ఉంటుందేమో. కానీ ప్లీజ్ మీరందరూ రేపు మీరు రావాలని నేను కోరుతున్నాను. మరియు రేపు సాయంత్రం కూడా మీరు తప్పకుండా వీల్ స్టార్ట్ ఎట్ 7 o'clock. టుడే 7:15కి స్టార్ట్ చేస్తున్నాం. వీ హ్యావ్ స్టార్టెడ్ 7:15. టుమారో 7 o'clock ఎగ్జాక్ట్లీ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్. 6:30కి మన కోయర్ వారు పాటలు పాడతారు అరగంట సేపు. 7 o'clock మనము ఆరాధన అంటే కూటాన్ని మనం ప్రారంభించుకుంటున్నాము. దయచేసి మీరు అందరూ సమయానికి రావాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. నా తరపున, మన అందరి తరపున వాక్య సందేశం ఇచ్చిన రెవరెండ్ డాక్టర్ శౌర్యబాబు గారికి నా యొక్క వందనాలు తెలియపరుస్తున్నాం. వీఆర్ వెరీ హ్యాపీ సార్. ఈ వాక్యం ద్వారా దేవుడు ఎంతో మాతో మాట్లాడున్నాడు. మమ్మల్ని ఎంతో మాకు దీవెనకరంగా ఉన్నదని మేము తెలియపరుస్తున్నాం. అయ్యగారు అంటున్నారు రానున్న రోజుల్లో అనగా రేపు మార్నింగ్, ఈవినింగ్ రండి మీరు. నిజంగా వారికి ఉన్న అనుభవము చాలా గొప్పది. అనేక విషయాలు వారు జ్ఞానము మరియు స్టడీ రీసెర్చ్ చేసిన వారు. హి హస్ డన్ ద రీసెర్చ్. కనుక దయచేసి మీరు అందరూ రేపు రావాల్సిందిగా నేను కోరుతున్నాను. ఈ సమయంలో మనము క్లోజింగ్ ప్రేయర్ మనం చేసుకుందాము. మన మధ్యలో ఉన్న శాంసన్ పాస్టర్ గారు క్లోజింగ్ ప్రేయర్ చేస్తారు. అటు తర్వాత మనమందరం కూడా లేచి నిలబడినట్లయితే మనము చివరి ప్రార్థన, మరి ప్రభు నేర్పించిన ప్రార్థన, మరి అయ్యగారు, ఇజ్రాయెల్ అయ్యగారు ఉన్నారు, ఆశీర్వాదంతో మనము పంపుతారు. ప్రార్థించుకుందాం, తలలో ఉంచుకుందాం, ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు. మా జీవితంలో ప్రభా మరి ఈ రీతిగా ఈ యొక్క గొప్ప ప్రసంగాలు ప్రభా, ఎన్నో ఆత్మీయ సత్యాలు ప్రభా వినడానికి ఇచ్చినటువంటి మంచి అవకాశం బట్టి నీకు వందనాలు. ఈరోజు ప్రభా ఎవరైతే ప్రభా మరి యొక్క మాటలు విని ఈ రీతిగా ప్రభా వారి యొక్క జీవితం సరి చేసుకున్నారో బిడ్డలందరూ కూడా ప్రభా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేయించున్నాను. మరొకసారి ప్రభా నీ దాసులను ప్రభా నిలబెట్టి ప్రభా మంచి ప్రభా మాటలు ప్రభా పలికించావు. నీకు వందనములు. ఆ యొక్క ఘనత మహిమ ప్రభావాలు నీకే ప్రభువా. ఇంకను ప్రభు ఆత్మీయ సత్యాలు ప్రభు నీ దాసుల ద్వారా మేము నేర్చుకొని ప్రభు మా జీవితాలు సరిదిద్దుకుని కృప దయచేయమని ప్రార్థన. ఈ మొదటి రోజు ప్రభు యొక్క సభల యందు ప్రభు మరి సమయం కేటాయించి ప్రభు నీ ఆత్మీయ మరిమాలు ప్రభు, సత్యాలు ప్రభు, మరి ఆత్మీయ అనుభవాల ఆత్మీయ ఆశీర్వాదం ప్రభు పొందుకోవడానికి ప్రభు వచ్చినటువంటి సకల బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని, వారి కుటుంబ సభ్యులను, వారి బంధువులను, వారి మిత్రులను దీవించి ఆశీర్వదించమని ప్రార్థన. ఈ యొక్క సభలో ప్రభు ఏర్పాటు చేసినటువంటి నీ దాసులు మరి ఇజ్రాయెల్ గారికి, వారి కుటుంబ సభ్యులకు, వారి బంధువులకు, వారి యొక్క సంఘ యొక్క పరిచర్య చేస్తున్నటువంటి ప్రభు పరిచారకులందరికీ, సంఘస్థులందరికీ ప్రభు, తోటి సహకారాలందరికీ కూడా ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాను. దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను ప్రభు. ఈ సభల యందు ప్రభు